ఇప్పుడు మీరు గెలిచినా గెలవకపోయినా సేమ్ ఇవే అంటే మనం ఇవాళ గెలుపుకోవడం అనేది ఎవరైనా ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఏంది ఒక భవిష్యత్తులో ఇంకా ఉండాలని మేము ఇలా ఓడిపోయినా సరే ప్రజాసేవ చేయడానికి ఈ ఒక ప్రోగ్రాంలు గ్రామంలో మీ పార్టీ నుంచి అంటే ఈ జనాలకి ఏ విధంగా నమ్మకం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మా బీఆర్ఎస్ నేను ఇప్పుడు ప్రజెంట్ మండల్ యూత్ ప్రెసిడెంట్ ఉన్నా. మా యొక్క పార్టీ కార్యక్రమంలో గిట్ట రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ మా యొక్క ముఖ్యమంత్రి గారు గిట్ట మీరు వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాము అని చెప్తున్నారు. మరి మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీరు అంటే మేము గ్రామంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండే విలేజ్లో వాతావరణం ఉండి అన్ని గ్రామాల మీ స్టడీస్ ఏంటి? మేము 10th వరకు మా గ్రామం పక్కన జెడ్పీహెచ్ఎస్ తాళపల్లి స్కూల్లో 10th వరకు చదివాము. ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే మేము సేవ అంటే మా ఫాదరు 2016లో తెచ్చిపోయాడు మేడం. మా ఫాదర్ గిట్ట గతంలో 1985లో వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచితం. ముందుగా ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. అయితే మనం ఈరోజు ప్రముఖ అడ్వకేట్ శ్రీ పీసరి సతీష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు ఆయన ఎలక్షన్స్ మరి కోడ్ రిలీజ్ అయింది, ఆ సందర్భంగా ఆయన ఏమనుకుంటున్నారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఏట్లేరవల్లి. మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వ్యవసాయ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. మా తాతలు కానీ మా ఫాదర్ కానీ వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినాం మేడం. మీ స్టడీస్ ఏంటి? మేము 10th వరకు మా గ్రామం పక్కన జెడ్పీహెచ్ఎస్ తాళపల్లి స్కూల్లో 10th వరకు చదివినాము. అక్కడ నుంచి మా ఇంటర్మీడియట్ చేవల్ల వివేకానంద కాలేజీలో చదవడం జరిగింది. మా యొక్క డిగ్రీ గిట మన గవర్నమెంట్ సిటీ కాలేజీలో చేసినాం. ఆ తర్వాత ఓఈ క్యాంపస్లో LLB చేయడం జరిగింది. మీరు వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాము అని చెప్తున్నారు. మరి మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీరు పంచాయతీ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి మేము విన్నాము. మీరు అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వెళ్తున్నారు. ఎప్పటి నుంచి మీరు అనుకుంటున్నారు ఇలాగ, ఎప్పటి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే మేము గ్రామంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండే విలేజ్లో వాతావరణం ఉండి అన్ని గ్రామాల కన్నా మా గ్రామం గిట ఒక రంగారెడ్డి జిల్లాలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా ఒక గ్రామము ఆదర్శ గ్రామంగా ఉండాలనే కోరికతో లక్ష్యంతో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల మీద మేము ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. మేము తొలిసారిగా 2014లో మా మిస్సెస్ పీసరి మాధురి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత 2019లో మా మిస్సెస్ లేడీస్ జనరల్ వచ్చింది. మా మిస్సెస్ను కూడా మేము సర్పంచ్గా కంటెస్ట్ చేసినాము. ఇప్పుడు మళ్ళా ఒకవేళ జనరల్ వస్తే మా గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉంటే గ్రామానికి మేము బతుకున్నంత రోజు సేవ చేయాలని మేము మా మిస్సెస్ కానీ మేము అనుకుంటున్నాం. అలానే ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పటి నుంచి? అంటే మేము సేవ అంటే మా ఫాదరు 2016లో తెచ్చిపోయాడు మేడం. మా ఫాదర్ గిట గతంలో 1985లో ఏట్లేరవల్లి గ్రామ డిప్యూటీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మేమేమనుకున్నామంటే మా ఫాదర్ ఆశయాలు ఇంకా మేము నిలబెట్టాలని, మా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా మేము సేవ చేయాలనే ఉద్దేశంతో 2019లో మా మిస్సెస్ తీసుకొచ్చినాం. స్వల్ప ఓట్లతో మా భార్య గిట ఓటమి చెందింది. మేము దాన్ని అంగీకరించి గిట ఇంకా మేము ప్రజలకు ఏం లోపం చేసినాం గ్రామంలో, ఇంకా ఏమి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరొకసారి పబ్లిక్ అవకాశం ఇస్తే మేము ఒకసారి సేవ చేయాలని అనుకున్నాం మేడం. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే పొలిటీషియన్ అంటేనే 4 రాళ్ళు వెనకేసుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు తప్ప మాకు చేసేది ఏమి ఉండట్లేదు వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళేనా? అంటే మనం కూడా ఒక 4 రాళ్ళు వెనకేసుకుందాము, జనాలకి ఇప్పటి వరకు చెప్దాము చేద్దాము అని తర్వాత మనం లైట్ తీసుకుందాం అందరిలాగా అని మీరు అనుకుంటారా? మేడం అట్లాంటిది ఏం లేదు మేడం. ఎందుకంటే మేము ఒక జీరో స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల అవసరాలు ఏంది, వాళ్ళ కష్ట సుఖాలు ఏంది అన్నీ తెలుసుకోవడానికి మేము ఉన్నాము తప్ప ఈరోజు మాకు పొలిటీషియన్లో వచ్చి ఆ ఇన్కమ్ తోటి మాకు సంబంధం లేదు. మాదే సొంతంగా మా ఫాదర్ పేరు మీద ట్రస్ట్ పెట్టినాము. ట్రస్ట్ పెట్టి గిట లేని పేదల గిట మనము కొన్ని నిత్యావసరమైన అవసరాలు ఉన్న గిట మేము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ట్రస్ట్ అనేది? అంటే మా ఫాదరు 2016లో చనిపోవడం జరిగింది మేడం. 2016లో చనిపోతే మేము 2019లో ఎలక్షన్లు నిలబడిన తర్వాత పబ్లిక్ ఏదన్నా ఒక సేవ చేస్తే గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మా ఫాదర్ పేరు మీద ట్రస్ట్ చేసి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలానే ఇప్పుడు మీరు జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు ముందు ముందు, ఆ జనాలు ఆదరిస్తారంటారా మిమ్మల్ని? అంటే మేడం దగ్గరుండి గెలిపించుకుంటారా? అంటే గ్రామ ప్రజలు కానీ ఎక్కడైనా సరే మేము ఒకటి గెలుపుకోవటం అనేది సాధారణం మేడం. మేము ఏమనుకున్నామంటే ఇవాళ గెలిస్తేనే మేము సేవ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇవాళ గెలిచినా ఓడినా మేము ప్రజలలో ఉన్నాము. ప్రజల కోసం ఎంతవరకైనా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనాల్లోకి వెళ్తూ ఉంటారా? అంటే మీ ఊర్లో జనాల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఎవరైనా మా దగ్గరికి వస్తారు, సమస్య ఉంది అది ఉందన్నా కానీ మనం దానికి మా దారి ఎంత సామర్థ్యం ఉంటే అంతవరకు మేము వెళ్ళిపోయగలుగుతాం మేడం. ఇప్పటి వరకు ఏ సేవా కార్యక్రమాలు చేస్తారో చెప్తారా? మేము సేవా కార్యక్రమాలు అంటే ఎవరైనా నిరుపేదలు ఎవరైనా స్కూల్ ఫీజులకు లేవైనా వాళ్ళకి స్కూల్ డొనేట్ చేసినాము. గ్రామంలో ఎవరైనా చనిపోయినా కానీ నిరుపేదలు ఎవరైనా ఉన్నా వాళ్ళకు మనం 10,000 వరకు డొనేట్ చేసినాం మేడం. ఇంకెవరన్నా ఆపదలు ఉన్నా కానీ మేము ఆదుకునేందుకే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు గెలిచినా గెలవకపోయినా సేమ్ ఇవే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంటారా? లేకపోతే జనాలు మనల్ని గెలిపించారు అనేది ఏమైనా లోపలికి తీసుకుంటారా? అంటే మనం ఇలా గెలుపుకోవటం అనేది ఎవరైనా ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఏంది ఒక భవిష్యత్తులో ఇంకా ఉండాలని మేము ఇలా ఓడిపోయినా సరే ప్రజాసేవ చేయడానికి ఈ ఒక ప్రోగ్రాంలు గ్రామంలో నేను బతికిన రోజులు ఇవన్నీ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం మేము. మీ పార్టీ నుంచి అంటే ఈ జనాలకి ఏ విధంగా నమ్మకం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మా బీఆర్ఎస్ నేను ఇప్పుడు ప్రజెంట్ మండల్ యూత్ ప్రెసిడెంట్ ఉన్నా. మా యొక్క పార్టీ కార్యక్రమాల్లో గిట రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ మా యొక్క ముఖ్యమంత్రి గారు గిట అమలు చేసిర్రు. అవి గిట మేము ప్రజలలోకి తీసుకెళ్తాము. ప్రతి ఇంటికి గిట మన తెరాస బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి మేము చేరవేరుస్తాము. సార్ మీరు అడ్వకేట్ కదా, మీకు బయట చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. బట్ మీరు ఓన్లీ లాయర్గా అడ్వకేట్గా ఉంటేనే మీకు చాలా డబ్బులు వస్తాయి. మరి మీరు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళడం అవసరమా? అంటే మేడం ఇలా మేము ఏమనుకున్నామంటే గ్రామ దశలో మేము వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలా నేను యాక్సిడెంట్ కేసులు మనం అడ్వకేట్ ఫీల్డ్లో ఎంచుకొని యాక్సిడెంట్ కేసులు ఆల్ ఓవర్ ఇండియాలో 29 రాష్ట్రాలలో మాకు గుర్తింపు ఉంది. అయినా మేమేంది పుట్టిన ఊర్లో మనము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అడ్వకేట్ ఫీల్డ్ మేము దానికి రిజైన్ చేసినా సరే గ్రామ సేవ చేయడానికి మేము ముందంజలో ఉన్నామని అనుకుంటున్నాం. పార్టీ తరపు నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? పార్టీ తరపున సంక్షేమ కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ, మన జడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు కానీ, ఎంపీపీ ప్రశాంత్ అక్క గారు కానీ వీళ్ళ సహకారంతో మన గ్రామంలో ఏమేమి జరిగినాయి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు మేము ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీలు కానీ విమర్శలు చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అంటే మనం ఒకళ్ళు పోటీ చేస్తున్నాము అంటే అవతల వాళ్ళు మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. మరి వాటన్నిటికీ మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అనేది వాళ్ళు కామన్గా అంటూనే ఉంటారు మేడం. వాళ్ళు మనం ఎంత చేసినా ఏదో ఒక రూపంలో వాళ్ళు విమర్శించడం వాళ్ళకు అలవాటు అయిపోయింది. అంటే మీరు దీనికి సమాధానం చెప్తారా? సమాధానం అంటే మేడం మేము ఎప్పుడు ప్రజలలో సేవ చేయడానికే మనం ఏ ఒక్క సమస్య ఉన్నా దాన్ని తట్టుకోవడానికి వెళ్తున్నాము, వారి యొక్క సమస్యలు తీరుస్తున్నాము. ఇక ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉంటాయి మేడం. ఎవరు ఎంత మంచి చేసినా మనం ఎంత మంచి పని చేసినా వాళ్ళు ఏదో విధంగా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ముందు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? జనాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చెప్పండి. అంటే మీరు ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఉంటారు కదా, నేను సర్పంచ్ అయితే నా గ్రామ ప్రజలకి నేను ఇవి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అంటే మేము భవిష్యత్తులో సర్పంచ్ గెలిచినా గెలవకపోయినా మేము అనుకునే కార్యాచరణ ఏముందంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎవరు వాళ్ళకి చచ్చిపోయినా వాళ్ళకు ఒక 10,000 డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి గిట మేము కేసీఆర్ గారు 1,16,000 ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణలో మేము ఒకవేళ సర్పంచ్గా గెలిచే అవకాశం ఉంటే మేము గ్రామంలో ప్రతి ఆడపడుచుకు పుస్తమెట్టలు గిట డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా నిరుపేదలు ఇంకా స్కూల్ ఫీజులు కానీ వాళ్ళు ఎటువంటివి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నా గిట ప్రతి సమస్యను ఆదుకోవడానికి మేము ముందంజలో ఉన్నాము. అలానే ఇప్పుడు ప్రజలు ఎలక్షన్స్ సమయం అంటే మనకు డబ్బులు వస్తాయి అన్న ఆశతో ఉంటారు. మీరు కూడా డబ్బులు వలవేసి గెలిచే
థాట్లో ఏమైనా ఉన్నారంటారా? మేడం ఈరోజు మాకు డబ్బులు పబ్లిక్లో మేము పంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసే సేవా కార్యక్రమాలు పైననే ప్రజలు మమ్మల్ని గుర్తించి ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఇంటికి అందవు. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు రావట్లేదు, కొంతమంది మాకు వస్తున్నాయి, కొంతమంది మాకు రావట్లేదు అంటున్నారు. మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే అప్పుడు మీరు అందరికీ అందేలా చూసుకుంటారా? మేడం మేము ఇప్పుడు ఎడ్యుకేటెడ్, మేము ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమము ప్రతి ఇంటికి ఏ విధంగా చేరవేయాలని ఒక సమస్య ఏ విధంగా వస్తుంది, ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్య ఏమొచ్చింది, ప్రభుత్వం నుంచి ఏం సమస్యలు వస్తున్నాయి, ఏం కార్యక్రమాలు వస్తున్నాయి, ప్రతి గడప గడపకు మేము సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తాం మేడం. అలానే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీలు అనేది ప్రవేశపెట్టారు. అలానే బీఆర్ఎస్ మేనిఫెస్టో మీద 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ మేనిఫెస్టో మీద పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? అటువంటి ప్రభావం అయితే ఏమీ లేదు మేడం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మాకు గత 2014 నుంచి 2019 వరకు ఇవే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ 6 గ్యారెంటీల ప్రభావం అనేది ఏమి మా ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద ఏమీ పడదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు గిట చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా అభివృద్ధి ఇంకా ఈ టర్మ్ గెలిస్తే ఇంకేమో చేయాలని ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారిని. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు అనేది పెద్ద ప్రభావం చూపదనుకుంటున్నాం. అయితే మీ ఊర్లో ప్రతి ఇంటికి ప్రెజెంట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి అందుతున్నాయంటారా? కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు మన ద్వారా ఎంత అయితే అంత చేసినాము. ఎందుకంటే మనము ఒక హోదాలో లేకపోయినా ప్రతి గడపకు ఏం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళని విషయాలు తెలుసుకొని మా ద్వారా ఎంత అయితే అది సంక్షేమ కార్యం చేరవేసినాం. ఇక మిగతా విషయాలు వాళ్ళు సర్పంచ్ వాళ్ళ కార్యక్రమాలు ఏముంటే వాళ్ళు గిట్ట చూసుకోవచ్చు. అట్లా ఇప్పటి వరకు మీ ఊర్లో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటారా? లేకపోతే ఒకవేళ జరగకపోతే మీరు పునాది వేస్తారా మీరు గెలిచింది? ఇప్పటి వరకు అది జరిగిందా జరగలేదా ప్రజలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ మాకు ఒక అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్స్ట్ 5 ఇయర్స్లో అనేది మా టార్గెట్ ఏముందంటే రంగారెడ్డి జిల్లాలోనే మా ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా నిలపాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. అనే మీరు ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీ తరపు నుంచి మీరు పోటీ చేస్తూ నేను ఇలా చెప్దాం అనుకుంటున్నాను ప్రజలకి అని ఇప్పటివరకు చెప్పలేను అనుకుని ఇప్పుడు మీడియా ద్వారా మీరు చెప్పగలుగుతారా? మేము ప్రజలు ఒకసారి ఆదరిస్తే మా గ్రామంలో ఉన్నటువంటి మరుగునీటి సమస్యలు కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా వాటర్ సమస్య కానీ, ఇంకా ఏ ఒక్క సమస్య ఉన్నా ప్రతి కుటుంబానికి ఒక తమ్ముడై, ఒక అన్ననై, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు నేను తోడుగా ఉంటాను. ప్రతి తాత గిట నేను తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను. అలానే ఇప్పుడు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, ఒక అడ్వకేట్గా ఎలా ఉండాలంటారు? లక్షణాలు ఎలా ఉండాలి? బీఆర్ఎస్ మనం ఒక అడ్వకేట్ అనేది మేడం నేను ఒక పట్టుదలతోటి వచ్చినా కాబట్టి ఒక ప్రొఫెషనల్ చేస్తూనే ఉంటా. ఈ ప్రొఫెషనల్ ఇదే విధంగా ఉండి మేము ఒక ప్రజాసేవ కోసమే మా జీవితం అంకితం చేయాలని మేము అనుకుంటున్నాం. అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ కూడా రిలీజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే జనాలందరూ ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ సాధారణ ప్రజల మీదే పడుతున్నాయి తప్ప మాకు అధికారులను అయితే వాళ్ళు పట్టించుకోవట్లేదు, మా మీదనే నిఘా నేత్రం ఎందుకు పెట్టారని చెప్పేసి అంటున్నారు. పండగ కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము, 50,000కి మించి తీసుకెళ్తే మమ్మల్ని మా డబ్బులు సీజ్ చేస్తున్నారు, మేము పెళ్ళిళ్ళకి తీసుకెళ్తాము, పబ్బాలకి తీసుకెళ్తూ ఉంటాము, దాన్ని మేము లెక్క చెప్పలేం కదా అని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి మీ సమాధానం ఏంటి? ఎలక్షన్ కమిషన్ గిట మనకు ముందస్తుగానే చెప్పిండ్రు మేడం, ప్రెస్ నోట్లో కానీ టీవీలో కానీ 50,000 కన్నా మీరు ఎక్కువ తీసుకోవాలని. దీని గిట ప్రజలందరూ గమనించి వాళ్ళ అవసరాలకు ఎంత అవసరం ఉందో అంతే డబ్బులు తీసుకెళ్తారు. ఏమన్నా మ్యారేజెస్ పెళ్ళిలో ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఏమంటారు, ఏమైనా ప్రూఫ్స్ చూపించమని చెప్తున్నారు. వాళ్ళు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేని సమయంలో వాళ్ళు ఇస్తున్నారు కదా, మీరు సీజ్ చేస్తున్నారు అమౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? ప్రూఫ్స్ లేవు కానీ మేము చెప్పలేము మీకు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తూ జరిగింది. చెప్పని ప్రూఫ్లు ఉంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఏమంటారు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ అమౌంట్ అది ఒక లెక్క చూపించి ఆ కాగితాలు చూపిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కదా. మీరు ప్రజల్లోకి వెళ్ళుంటారు, మీ గ్రామం నుంచి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా చూసిన సమస్యలు ఏంటంటారు జనాల్లో? మేము జనంలో చూసిన సమస్యలు మేడం, ఒకటి అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంకోటి రోడ్ల ప్రాబ్లం ఉంది, ఇంకోటి నిరక్షరాస్యత అయితే ఏం లేదు, ప్రతి ఒక్కరు విద్యకు అనుభవిస్తారు. అన్ని సమస్యలు మంచిగా ఉన్నాయి. మరి మీ ఊరి సర్పంచ్కి తెలియజేసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇవన్నీ
అంటే సర్పంచ్ గారు గిట బాగానే చేశారు మేడం. వాళ్ళ ప్రయత్నం ఉన్నంత వరకు మా అనితారెడ్డి మా వదినే అవుతుంది సర్పంచ్. ఆమె గిట బాగానే పోరాడి బాగానే సమస్యలు సాల్వ్ చేసింది. కొన్ని ప్రాబ్లమ్స్ ఆమె ద్వారా ఎంత ప్రాబ్లం అయిందో అంత చేసింది. మనం సర్పంచ్ గిట ఎందుకంటే విమర్శించడానికి మనకు అది లేదు కాబట్టి బయట చూస్తున్నాం. ఆమె గిట అడిగింది మొన్న మండల్ బాడీ మీటింగ్లో గిట బీటీ రోడ్ కానీ కొన్ని సమస్యలు అడిగింది. ఆమె ద్వారా ఎంత సమస్యలు అవుతున్నాయో అన్ని సమస్యలు పరిష్కరించడం ఆమె గిట ప్రయత్నం చేస్తున్నారు. అలానే పాలిటిక్స్లో మీ రోల్ మోడల్ ఎవరు? పాలిటిక్స్లో అంటే మేము ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మేము షాబాద్కు అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అప్పుడు మనకు పట్నం అవినాష్ రెడ్డి గారు అన్నారు, మన జడ్పీటీసీ అన్న, మీరు ఈ పాలిటిక్స్లో నువ్వు రావాలి, నువ్వు గట్టిగా ఉన్నావు, గట్టిగా నిన్ను చేసుకో, నిన్ను బాగుంటుంది, నువ్వు ప్రజాసేవ చెయ్యి అని ఈరోజు అవినాష్ రెడ్డి గారు మాకు రాజకీయ గురువు అని అనుకుంటాను నేను. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా తరపు నుంచి ప్రజలకు కానీ మీ ఊర్లో వాళ్ళందరికీ ఏం చెప్దామనుకుంటున్నారు? చివరగా ఏం లేదు, ఈరోజు మనకు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఆశీర్వదించి అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా చేస్తే మనం ఉన్నంత వరకు, మా ఏజ్ ఇప్పుడు 35 ఉంటుంది, ఇంకా మేము బతుకున్నంత కాలము ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు మేము అన్ని విధాలుగా సేవ చేయడానికి ముందు ఉంది. వాళ్ళ ఒక కోరికలు కానీ వాళ్ళ సమస్యలు కానీ నెరవేర్చడానికి మేము రుణపడి ఉంటాము. అలానే మీరు షాబాద్ మండల్ మొత్తం యూత్ ప్రెసిడెంట్ కదా, మీరు యూత్కి ఏ విధంగా ఏ విధంగా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఇలా మా యొక్క యూత్ ప్రెసిడెంట్ సభ్యులు కానీ మా యొక్క అందరు కమిటీ సభ్యులు కానీ మొత్తము ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఊరిలో గిట్ట కమిటీలు ఉన్నాయి. ప్రతి అనుబంధ కమిటీలు సంఘాలతో మా యొక్క యూత్ కలిసికపోయి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, మా జడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి కానీ, ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే యాదన్న గారు కానీ మహేంద్రన్న గారి నరేంద్ర సహకారంతో ప్రతి గడప గడపకు వారు చేసి మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గిట్ట వారు గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూశారు కదా ఎంత చక్కగా వివరించారో. నేను నా స్వార్థం కోసం కాదు, నేను సర్పంచ్ అయ్యి ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇలాంటి మరెన్నో స్పెషల్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.